హాయ్ గైస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవర అభిమానులు ఫస్ట్ సాంగ్ ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసిన టైం రానే వచ్చేసింది. ఒకటికి రెండు సార్లు పాట విన్న తర్వాత అనిరుద్ధ్ క్లాస్ మాస్ ఎన్టీఆర్ స్టామినా అన్ని మిక్స్ చేసి దేవర స్టామినాను తెలియజేసే విధంగా సాంగ్ కంపోజ్ చేసిండు. ఎక్సలెంట్ ఉంది. బలమైన పదాలు పడ్డాయి. సముద్రం ఎరుపు నీలై దేవర కాలు కడిగేలా, మృత్యువైన దేవర ముంగిట మునిగేలా, ఇలాంటి బలమైన పదాలు దేవర సాంగ్ విన్న తర్వాత క్యారెక్టర్ ఎంత గొప్పగా ఉండబోతుంది, ఎంత బలంగా ఉండబోతుంది, ఇలాంటి చాలా పదాలు దేవర ముంగిట నీవెంత అనే విధంగా కొన్ని పదాలు అయితే చాలా బలంగా పడ్డాయి. ఇది కదా అభిమానులకు కావాల్సింది. కొన్ని విజువల్స్ అయితే కొరటాల శివను సూపర్, ఇంకా అది నెక్స్ట్ రేంజ్గా తన టేకింగ్ మాత్రం అదుర్స్ అనిపించింది. ఎన్టీఆర్ నడుచుకుంటే వచ్చే షాట్ కానీ, ఇంకో క్లోజ్అప్ షాట్ కానీ, ఇంకా అనిరుద్ధ్ ట్యూన్ గురించి అయితే, మ్యూజిక్ గురించి అయితే చెప్పక్కర్లేదు. క్లాస్ టచ్ ఇస్తూ ఎన్టీఆర్ మాస్ రేంజ్లో ఎలివేషన్ ఉండేలా సాంగ్ ఒకటికి రెండు సార్లు వింటే కానీ ఆ సాంగ్ పొటెన్షియాలిటీ, ఆ సాంగ్ గొప్పతనం ఏంటి, అంత బలమైన పదాలు ఎక్కడున్నాయి తెలియజేసే విధంగా అంత గొప్పగా తెరకెక్కించాడు. సాంగ్ మాత్రం అభిమానులు వెయిటింగ్ చేసిన దానికి ఏ మాత్రం తగ్గకుండా యూనివర్సల్గా పాన్ ఇండియా స్థాయిలో బంపర్ ఎగే రేంజ్లో అలా కంపోజ్ చేసిండు. ఇంకా విజువల్స్లో మాత్రం ఎన్టీఆర్ ఆ పంచకట్టు, ఆ స్వాగ్, కొన్ని క్లోజ్అప్ షాట్స్ అన్ని సూపర్గా ఆకట్టుకుంది. కొరటాల శివ అభిమానులను ఏ మాత్రం డిసప్పాయింట్ చేయకుండా సాంగ్లోనే తన టేకింగ్, సినిమా రేంజ్ ఏ రేంజ్లో ఉండబోతుందో తెలియజేసే విధంగా సాంగే ఈ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చిందంటే ట్రైలర్ కానీ రేపు సినిమా కానీ ఇంకా ఏ రేంజ్లో ఉంటుందో. ఆల్రెడీ రికార్డుల జాతర, రికార్డుల ఊచకోత సురువు అయిపోయింది ఫస్ట్ సాంగ్ తోటే. దేవర ముంగిట రికార్డులు ఎంత, ఇదే మాట ట్యాగ్ లైన్ నడుస్తుంది. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. అదిరిపోయింది సాంగ్ బీట్ అయితే నెక్స్ట్ రేంజ్.